పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని, పూజించి పూజించి చాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా నూరా నూరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, పూజించి పూజించి చాటించి పాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా ఊరూరా నూరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, పూజించి పూజించి చాటించి పాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా. రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని, రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని, రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, పూజించి పూజించి చాటించి పాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపనురారే జనులారా ఊరూరా నూరారా. రారే జనులారా మనసారా నూరారా. రారే రారే అక్కల్లారా రమ్యమైన యేసుని చూడ, రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసుని చూడ, రారే రారే అక్కల్లారా రమ్యమైన యేసుని చూడ, రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసుని చూడ, రమ్యమైన యేసుని చూడ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, యు గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. మనందరం మనుషులు ఉన్నాం, కానీ మనలో కొంతమంది అంటే దేవునికి చాలా చాలా ఇష్టమై ఉంటారు. హల్లెలూయా. మనకిద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా మనం చెప్పినట్లుగా విన్నవాళ్ళంటేనే మనం ఎక్కువ ఇష్టపడతాం. సో అఫ్కోర్స్ అందరినీ ఇష్టపడవచ్చు, కానీ ఎవరిలో ఎంతో కొంత ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఒక నలుగురు ఐదుగురు ఉన్నా, ఒక్కళ్ళిద్దరున్నా డిఫరెంట్ వ్యత్యాసం కనబడుతుంది. అదే విధంగా దేవుడు కూడా ప్రతి ఒక్కరిలో వ్యత్యాసాన్ని చూస్తాడు. ప్రతి ఒక్కరిలో డిఫరెంట్ వేస్లో చూస్తాడు దేవుడు. హల్లెలూయా. మనము కూడా దేవునికి ఎలా ఇష్టమో అది మనం గమనించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మనం ఎలా ఇష్టపడతాం? ఒక దగ్గర మనం పనిచేస్తూ ఉంటే ఆ యజమానికి ఎలా ఇష్టమో మనం తెలుసుకుని అలా ప్రవర్తించాలి. లేదా ఆ యజమాని మన మీద కోప్పడితే డిస్మిస్ చేయొచ్చు. అలాంటివి ఉంటాయి.
ఈ లోకపు మనుషుల మీదే. మరి దేవుడు అందరినీ సృష్టించి అన్నిటినీ ఇచ్చి పోషిస్తున్నవాడు ఆయన. ఈ యొక్క రాజు రాజరికానికి వచ్చినప్పుడు ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడంటే, దేవుడు చెప్పే ప్రతిదీ దేవునికి ఇష్టం లేదంతా తీసేశాడు. ఆ ఊళ్ళలో గుళ్ళనన్నిటినీ కొట్టించేసి పారవేశాడు. కిద్రోను వాగు దగ్గరికి లాగించేశాడు. ఆ ఊర్లో గుళ్ళన్నీ, ఇతర దేవతా గుళ్ళు, దేవుళ్ళ గుళ్ళన్నీ కొట్టించి పడేసేశాడు. దేవునికి ఇష్టం లేని విగ్రహాలంతా తీసేశాడు తన రాజరికానికి వచ్చిన తర్వాత. హల్లెలూయా. అంత గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయన. ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో అది తీసేశాడు ప్రతిది కూడా. ఈ రాజు పేరు హిజ్కియా. యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో చూస్తే ఆ రాజు మీదకి, అతని రాజరికానికి వచ్చిన 14వ సంవత్సరంలో ఆ రాజు మీదకి సన్హెరీబ్ అనే అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు పట్టణాలన్నిటినీ జయిస్తూ వస్తూ ఉన్నాడు. సన్హెరీబు అయినటువంటి ఈ యొక్క సైన్యాధిపతిని పంపించి రాజాని హిజ్కియా మీద బహు గొప్ప శాంత పంపించాడు. లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజాని హిజ్కియా మీద వారు సాకిరే మార్గాన మొలకల కొలను కాలువలు గృహ నిర్వాహకుడు నైన ఎల్యాకీము, శాస్త్రియకు షెబన్యా వీళ్ళందరూ కూడా వచ్చి అప్పుడు రబ్షాకేతో వారితో ఇట్లన్నారు, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పండి. మహారాజాను అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగూ చెప్పవలెను. అష్షూరు రాజు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నీవు నమ్ముకొను నీ ఆశ్రాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి. యుద్ధ విషయంలో నీ యోచనలు నీ బలము వట్టి మాటలే. నీ బలము నీ యోచనలు వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నువ్వు నా మీద తిరగబడుతున్నావు అని ఇశ్రాయేలు రాజు అయినటువంటి హిజ్కియా మీదకి వచ్చి ఆ యొక్క సిరియా రాజు సైన్యాధిపతి మాట్లాడుతున్నాడు రబ్షాకి. అయితే నలిగిన రెల్లి వంటి ఐగుప్తు నువ్వు నమ్ముకున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకొని అది వాని చేతికి గుచ్చుకుంటుంది. నువ్వు ఆ ఐగుప్తుని నమ్ముకున్నావు. ఐగుప్తు రాజు ఫరో అతను నమ్ముకున్న వారందరికీ అట్టివాడే, చేతికి ముళ్ళులా గుచ్చుకునేవాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకున్నామని మీరు అంటారేమో. యెరూషలేములోని ఈ బలిపెట్టి మీద మాత్రమే మీరు బలులు అర్పించాలని, నమస్కారం చేయాలని హిజ్కియా రాజు ఎవరిని ఉన్నత స్థలంలో బలిపెట్టిన పడగొట్టాడో చూసారా, అన్నిటిని పడగొట్టేశాడు ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలినవానితో 2,000 రౌతులు నేను పంపిస్తాను, గుర్రాలని. దాని మీద ఎక్కించడానికి రౌతులు ఎవరైనా ఉన్నారా? నేనే ఊరికి పంపిస్తాను. మీ సైన్యం కొంచెమే ఉంది. చూసారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీ సైన్యము కొంచెమని కించపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ సైన్యం బహు కొంచెంగా ఉంది. 2,000 గుర్రాలను ఇస్తున్నా నేను, ఎక్కించడానికి రౌతులు లేరు, ఎక్కించడానికి మీకు యుద్ధ వీరులు లేరు అని హేళన చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? ఉన్నత స్థలమున హిజ్కియా ఎవరి ఉన్నత స్థలమును పడగొట్టాడో ఆయన కదా యెహోవా చిత్తగించు అని ఇవన్నీ మాటలు చెప్తూనే, లేని నా యజమాని సేవకులు అత్యల్పులైన అధిపతి ఒకరిని నీవు ఎలా ఎదురిస్తావు? అంత బలం లేదు మీకు. మా సైనికుల్లో అత్యల్పులు మీరు ఎలా ఎదిరించగలుగుతారు అని చెప్పినప్పుడు, ఐగుప్తు రాజు నీవు ఆశ్రయించుకుంటే యెహోవా సెలవునందుక ఈ దేశం మీదకి నేను వచ్చానా యుద్ధానికి? హల్లెలూయా. యెహోవా మీ దేవుడని యెహోవా సెలవు లేకుండా నేను వచ్చానా ఈ దేశానికి యుద్ధానికి? మీ మీదకి దేవుడే మీ దేవుడన్న యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞిచ్చాడని చెప్తా ఉన్నాడు. పాడు చేయాలని ఆజ్ఞిచ్చాడని చెప్తా ఉన్నప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు చిత్తగించము, నీ దాసులను మాకు సిరియా భాష తెలుసు, సిరియా భాషలో నువ్వు మాట్లాడు, ప్రాకారాలని ప్రజల మీద వినికిల్లో యూదుల భాషతో మాట్లాడొద్దు అంటుంటే చాలా భయంకరమైన మాటలతో తిట్టడం మొదలుపెట్టాడు. రబ్షాకి ఈ మాటలు చెప్పుడుగా, నా యజమానుడు నీ యజమాని నీ యొద్దకును నన్ను పంపినా తమ మలమును తిన్నట్లు తమ మూత్రము త్రాగినట్లు మీతో కూడా ప్రాకారం మీద ఉన్నవారు అందరి యొద్దకు నన్ను పంపాడు కదా, మీ ఊర్లో జనానందరి దగ్గర నన్ను పంపాడు కదా నా యజమానుడని. చాలా అసభ్యకరమైన మాటలు. అయితే గొప్ప శబ్దంతో ఈ మాటలు చెప్పాడట. ఇవిలేమో కొంచెం అందరు వింటున్నారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడే సిరియా భాష అంటే, ఇతనేమో యూదుల భాషతోటే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హిజ్కియాతో మీరు చెప్పండి, మోసపోకుడి, మిమ్మును విడిపించే శక్తివానికి చాలదు. యెహోవా మనల్ని విడిపించిన ఈ ప్రజలను అష్షూరు రాజు చేతిలో చిక్కకుండా పోవునని హిజ్కియా చెప్తున్నాడే. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని ప్రతి మనిషి తన ద్రాక్ష ఫలంలో తింటాడు. నాతో సంధి చేసుకుంటే ప్రతి మనిషి తన అంజూరు ఫలాలు తింటాడు, తన బావు నీళ్ళు తానే త్రాగుతాడు. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం అంటే దేశంలో కనగా గోధుమలు ద్రాక్షరసం దేశాన్ని నేను మిమ్మల్ని ఆహారంగా ఇవ్వటాన్ని నేను ఆ దేశాన్ని మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని మాయ మాటలతో ఈ యొక్క ప్రజలను కూడా వినేలా చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రబ్షాకి. అయితే హిజ్కియా మిమ్మల్ని మోసపుస్తున్నాడు, హిజ్కియా మాటలు వినొద్దు, యెహోవాను బట్టి మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా రాజు
మోసపు మాట్లాడుతున్నాడు. ఆయా జనముల దేవతల్లో నుండి దేవుళ్ళ నుండి విడిపించారా మా నుండి ఎవరైనా? ప్రతి చోట ఈ యొక్క రాజు వెళ్ళిన చోటల్లా ప్రతి చోట వెళ్ళి జయం వస్తుంది, విజయం వస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయా జనముల దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరైనా మా చేతుల నుండి మిమ్మల్ని ఎవరినైనా విడిపించారా? ఇప్పటి వరకు మేము అన్ని చోట్ల జయం పొందుకున్నాం, మీ మీద కూడా మేము జయం పొందుతాం. హమాతు దేవతలు ఏమయ్యారు? అశ్వరాజు దేవతలు ఏమయ్యారు? సఫర్వయిము దేవతలు ఏమయ్యారు? షోమ్రోను దేవత ఏమైంది? వారి దేవుళ్ళు ఏమయ్యారు? మా చేతుల నుండి విడిపించారా? యెహోవా నా చేతులుండి యెరూషలేమును విడిపించమని అనుటకు ఈ దేశంలో ఉన్న దేవతలు కానీ దేవుళ్ళు కానీ తన దేశమును నా చేతులను విడిపించారా అని చెప్పాడట. హల్లెలూయా. వాళ్ళ దేవతల దేవుడు విడిపించలేదు కాబట్టి మీ దేవుడు కూడా విడిపించాడు, మీ దేవుడు మాకు అప్పగించేస్తాడు అని వీళ్ళని అధైర్యపరుస్తున్నాడు ఈ యొక్క రబ్షాకి. ఈ రాజు చెప్పాడట, ఎవరికి ఏమి తిరిగి సమాధానం చెప్పకండి మీరు అని. దేవుని బిడ్డలు కదా, మనం మౌనంగా ఉంటే దేవుడు కార్యం చేస్తాడని చెప్పాడు. అతనికి ప్రత్యుత్తరం ఈ విధంగా రాజు ఆజ్ఞనిచ్చాడు కాబట్టి ఎవరు కూడా ఏమాత్రం కూడా ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఊరుకున్నారటండి. హల్లెలూయా. సరే, రాజు మాటకి కట్టుబడ్డారు. ఎవరు ఏమి కూడా ప్రత్యుత్తరం సమాధానం చెప్పట్లే. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడు ఎలియాకీముని శాస్త్రి షెబన్యా రాజపు దస్తావేదుల మీద ఉన్న ఆషాపు కుమారుడు యావహరు బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చారట. రబ్షాకే పలికిన మాటలన్నీ చెప్పడం జరిగింది. హిజ్కియా విని ఏం చేశాడు? 37వ అధ్యాయంలో తను కూడా బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని, అంటే ఉపవాసం ఉన్నారు. అప్పట్లో ఉపవాసం ఉండే ప్రతి ఒక్క రాజులైన ఎవరైనా గోనె పట్టలు కట్టుకునేవారు, రాజవస్త్రాలు తీసేసేవారు. హల్లెలూయా. ఇతను దేవుని బిడ్డ, దేవుని ప్రజలను ఏలుతున్న రాజు హిజ్కియా రాజు. గోనె పట్ట కట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ యెహోవా మందిరమునకు పోయాడట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. హిజ్కియా రాజు మాటలన్నీ విని ఎవరిని ఏం మాట్లాడలేదు, ఏడవలేదు, ఏం చేయలేదు. గోనె పట్ట కట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళిపోయాడట ఈ యొక్క రాజు. పూర్వకాలంలో రాజులందరూ కూడా దేవుని ప్రజలుగా అందరూ కూడా ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధానికి వచ్చేసేవారు. వచ్చేసిన ఈ యొక్క తిను ఏం చేసేవాడంటే, ఈ రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా దేవుని మందిరానికి వచ్చి ప్రభా మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగేవారండి. హల్లెలూయా. చూసారా, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉండేవారు, కానీ వాళ్ళు వచ్చారు వెళ్ళాలా వద్దని దేవుని దగ్గరికి వచ్చి విచారం చేసేవారు వాళ్ళు పూర్వకాలం. అందుకే దేవుడు కూడా ఆ రాజులంటే చాలా చాలా ఇష్టపడేవాడు. మనమైతే ఏం చేస్తాం, వాళ్ళు వచ్చేసారు కదా మనం వెళ్ళిపోదాం, ముందు తర్వాత పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పమంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళు అలాగే వెళ్ళలేదండి. మళ్ళీ వాళ్ళే కాదు, కొంతమంది రాజులైతే వాళ్ళతో ప్రతి ప్రజల్ని కూడా, ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, శిశువుని కూడా తీసుకొని వచ్చేవారట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో వ్రాయబడింది. హిజ్కియా దేవుని మందిరమునకు పోయాడు. గృహ నిర్వాహకుడు ఎలియాకీము శాస్త్రి షెబ్నాను యూదుల పెద్దలను కూడా ఆమోస్ కుమారుడు ప్రవక్త యెషయా దగ్గరికి, దైవజన్ దగ్గర కొంతమంది పంపించాడు. ఈ రాజు మాత్రం పంపించాను కదా దైవజన్ ప్రార్థన చేస్తాడని ఊరుకోలేదండి. తన వంతుగా తను కూడా దేవుని పరిశుద్ధ మందిరానికి వచ్చాడు. హల్లెలూయా. 3వ వచనములో వీరు గోనె పట్ట కట్టుకున్న వారే అతని వద్దకు వచ్చారట. వీళ్ళు కూడా దైవజన్ దగ్గర వెళ్ళిన దగ్గర వాళ్ళు కూడా గోనె పట్టలు కట్టుకొని ఉపవాసంతో బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ దేవుని సంధికి హిజ్కియా రాజు వచ్చినట్లుగానే వీళ్ళు కూడా దైవజన్ దగ్గరికి వచ్చారు. దైవజన్ ఇంటి దగ్గరికి వచ్చారు కొంతమంది పెద్దలు. అయితే అతనితో ఇట్లాంటి హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినమన శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చే కానీ కంటకు బలము చాలదు, శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించగా అసురు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే ఎటువంటి మాటలు పలికాడో, రబ్షాకే పలికినటువంటి మాటలు నీ దేవుడని యెహోవా ఒకవేళ ఆలకించాడా, నీ దేవుడని యెహోవాకి వినబడిందా అని దైవజనులు అడుగుతున్నారు వెళ్ళొచ్చి. నీ దేవుడని యెహోవా వినబడి ఉన్న ఎడల, నీ దేవుడని యెహోవాకు వినబడితే ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయమని హిజ్కియా రాజు చెప్పాడని సేవకులు వచ్చి చెప్పారు. హల్లెలూయా. యెషయా అన్నాడు వారితో ఇట్లని, మీ యజమానునికి ఈ మాట తెలియజెప్పండి, మీ యొక్క రాజుకి ఈ మాట చెప్పండి. అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీ వినిన మాటలకు భయపడవద్దు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు యెషయా దైవజనుడి ద్వారా, అష్షూరు రాజు అయినటువంటి సేవకులు
నిన్ను దూషించలేదు, నన్ను, తన బిడ్డలను దూషిస్తే తనను దూషించినట్లు అంటాడు దేవుడు. లేఖనాలు ఏం రాయబడిందంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్టు అన్నాడు దేవుడు. అందుకని నిన్ను దూషించలేదు, నన్ను దూషించాడు. అష్షూరు రాజు సేవకులు ఆ మాటలు నాకు వినబడి, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నువ్వు విన్న మాటలకు భయపడవద్దు. నన్ను దూషించాడు, మీరు భయపడకండి, అతనిలో ఒక ఆత్మని నేను పుట్టించదును, వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోతాడు అతడు. హల్లెలూయా. దేశమందు అతని ఖడ్గమ్మ చేత చంపించేస్తాను, చనిపోతాడు, అతను కూలిపోతాడు, మీరేం భయపడకండి దేవుడు తన సేవకుని ద్వారా మాట ఇచ్చాడు. హల్లెలూయా. అష్షూరు రాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నాడట. దేవుని ప్రజల దగ్గర నుండి వెళ్ళిపోయి వేరే పట్టణం మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. రబ్షాకే అతన్ని కలుసుకున్నాడు వెళ్ళి. అంతటా కూషు రాజైన తెకోవకు తన మీద యుద్ధము చేయటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడింది. యుద్ధం చేస్తున్న టైంలో వేరే రాజు నీ మీదకి నీ యొక్క దేశం మీదకి యుద్ధానికి వచ్చేసాడు అని వినబడింది. వినబడగానే అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యుద్ధకు దూతలు పంపి ఇలాగ సెలవిచ్చాను, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడిందని చెప్పి నీవు నమ్ముకొని దేవుని చేత నువ్వు మోసపోవద్దు. అష్షూరు రాజులు సకల దేశంలోనూ బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రం తప్పించుకుంటావా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజీయులు కానీ, తెలసా నుండి కానీ, ఏదెనీయులు కానీ తమ దేవతలు తమ దేవుళ్ళ సహాయం వలన తప్పించుకోగలిగారా? తమ దేవతల సహాయం వల్ల, తన దేవుళ్ళ సహాయం వల్ల ఈ రాజులందరూ ఎవరైనా తప్పించుకోగలిగారా? అర్పాదు రాజు, సెల్వరాజు, హేమాన్ రాజు ఇవందరూ కూడా ఏమయ్యారు అని వ్రాసారట లెటర్లో. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని హిజ్కియా రాజుకి ఈ లెటర్ ఇవ్వండి అని ఇచ్చారు. హిజ్కియా దూతల చేతిలో నుండి లెటర్ తీసుకొని యెహోవా సన్నిధిని దాన్నట విప్పి పరిచాడట. హల్లెలూయా. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి దేవుని మందిరానికి వచ్చాడండి. ఆ లెటర్ చదివిన రాజు. లెటర్ చదివిన వాళ్ళు ఏం చేయాలి? మన దగ్గర ఎంత సైన్యం ఉందో చూడండి, ముందు లెక్క పెట్టండి అని సైన్యాధిపతికి చెప్పి లెక్క పెట్టించాలి. కానీ ఈ రాజు అలా చేయించలేదు. ఆ లెటర్ చదివిన వెంటనే యెహోవా మందిరానికి వచ్చాడట. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి దేవునికి చూపెట్టాడు లెటర్. హల్లెలూయా. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసాను, యెహోవా కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములు కలుగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించయ్యా, కన్నులు తెరిచి యెహోవా దృష్టించి మమ్మల్ని, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిలో పెట్టుకో. నిన్ను దూషిస్తున్నారు, మమ్మల్ని కాదు వాళ్ళు దూషించేది. హల్లెలూయా. దేవుని ప్రజల్ని దూషిస్తే ఎవరిని దూషించినట్లు? దేవుణ్ణే దూషించినట్లు. అది తెలీదు మనకి. నిన్ను జీవము గల దేవుడువు నువ్వు, నిన్ను దూషించగా సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టు. యెహోవా, అష్షూరు రాజులు ఈ జనాలను వారి దేవతలను పాడు చేశారు, వారి దేశాలని పాడు చేశారు. వారి దేవతలు దేవుళ్ళు అగ్నిలో వేసినది నిజమే. దేవతల బొమ్మల్ని, దేవుళ్ళ బొమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసేసారట ఆ దేశాలను జయించి. వాళ్ళ దేవుళ్ళని బొమ్మలు పూజించే వాళ్ళే. కానీ కొంతమంది కొన్ని దేవతలు ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు కదా. ఎన్నో ఉంటాయి కదా దేవుళ్ళ దేవతలు. వీళ్ళేం చేశారు? ఆ దేశాలను జయించి దేవతల బొమ్మల్ని, దేవుళ్ళ బొమ్మల్ని అగ్నిలో వేసేసి కాల్ చేశారట. హల్లెలూయా. వాటిలో ఏమైనా ఉంటాయి కదా, అవి వీళ్ళని ఏం చేయడానికి లేవు. వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు దేవుళ్ళు నిజమైనవి కావు, నిజమైన దేవుళ్ళు కావు. మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళు, రప్పలు, బొమ్మలు నిజమైనవి అవేమన్నా? అందుకే అవన్నీ అలా జరిగిపోయినాయి. వారు నిర్మూలన చేశారు. యెహోవా లోకమందున నీవే, నిజంగా నీవే అద్వితీయ దేవుడు అని యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. హల్లెలూయా. అవేమి చేయలేకపోయి అగ్నిలో వేసిన అని చెప్తూ ఈ రాజు చేతిలో నుండి మమ్మల్ని నువ్వు రక్షించు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడింది 27:15.
బొమ్మల్ని విగ్రహాలను చాటును పెట్టినా కూడా అది శాపం వస్తుందట. చాటులు కూడా మనం పెట్టకూడదు. ఉంగరాలు కానీ ఏమని ఉన్నా కానీ వాటిని కడిగించేసేయాలి, ఇలా తమ్మేసేయాలి. 3-4 తరాలు తండ్రుల దోషాలు పిల్లల మీదకి వస్తాయి. నిర్గమకాండం 20:1-17 వరకు రాయబడింది. అక్కడక్కడ ఉన్నాయి ఆ తండ్రుల దోషాలు. వాళ్ళు సరిగ్గా దేవుని నమ్ముకోకపోబట్టి మనకి బాధలు, వాళ్ళే కరెక్ట్గా నమ్ముకుంటే బాధలు ఉండవు. 1000 తరాల దీవెన ఉంటుంది. హల్లెలూయా. ఓరి బాబా రీకరవరంతురానియా. కీర్తనల గ్రంథం 79:8 మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండొద్దు. దేవుడితో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని నిమ్ము. మా రక్షణకర్తవకు దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయమని, నీ నామాన్ని బట్టి మా పాపములు పరిహరించి మమ్మను రక్షించుము. వారు దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలుకునేలా అని ప్రార్థన చేస్తున్నారని. పూర్వీకుల పాపాలు, శాపాలు, దోషాలు నువ్వు తొలగిపోవాలని ప్రార్థన చేసావా? మరి ఎప్పుడైనా మమ్మల్ని అంటకూడదని వీళ్ళు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేయాలి. మన పూర్వీకులు ఎలా దేవుళ్ళు ఉన్నారో, ఎలా నమ్ముకున్న సరిగ్గా లేరో ఏంటో మనకు తెలియదు కదా. ఒక మొక్కాన్ని ప్రార్థన చేయొచ్చు కదా. హల్లెలూయా. ఈ యొక్క రాజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి మాటలు పలికాడు. రబ్షాకే దూషించిన మాటలు మీరు భయపడద్దు, అతడు నన్ను దూషించాడు. మిమ్మల్ని అనుకుంటున్నారా మీరు? అతడు నన్ను దూషించాడు, ఆ మాటలకు మీరు భయపడద్దు. నేను అతనిలో ఒక వదంతి పుట్టిస్తాను, తన దేశాన్ని తను వచ్చిన మార్గంలో పంపించేస్తాను, అతన్ను నాశనం చేస్తాను అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా కెరూబుల మధ్య నివసించే దేవుడు, ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవే లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. సకల రాజ్యాలకి దేవుడెవరు? మన దేవుడే. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 2:17 నీ దేవుడు యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయనని విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. నీవు సీహోని నీళ్లు త్రాగుటకు ఐగుప్తుల మార్గంలో నీకేం పని ఉంది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగడానికి నీకేం పని ఉంది? అష్షూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడు యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుంటయు బాధకును శ్రమకును కారణము అని నీవు తెలుసుకొని గ్రహించినట్లు ఈ చెడుతనాన్ని శిక్షిస్తుంది, నీ చెడుతనం నేను శిక్షిస్తుంది, నువ్వు చేసిన ద్రోహం నేను గద్దిస్తుంది అని ప్రభువు సెలవిస్తున్నారు. సోదరి దేవునికి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి ఈ రాజు సైన్యము వెళ్ళలేదండి యుద్ధానికి. వాళ్ళు నైట్ వచ్చి యుద్ధానికి రెడీగా ఉన్నారు. దేవుడట ఒక దూతను పంపాడట. హల్లెలూయా. 36:8 చదవండి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెవేయము, 2000 గుర్రముల మీద రౌతులు ఎక్కువ నీకు శక్తి కలని ఎడల నేను వాటిని నీకు ఇస్తాను అని హేళన చేశాడు శత్రురాజు. అంత జనం లేరు నీకు అని హేళన చేశాడు. అయితే యుద్ధానికి వచ్చేసినప్పుడు దేవుడట రాత్రి అయ్యింది, ఒక దూతను పంపాడట, తన దేవుని దూతను. ఆ దూత వెళ్ళి వారిలో 185,000 మందిని మొత్తిందట. హల్లెలూయా. అయితే 185,000 మందిని నేను ఈ పట్టణం మీద కాపాడి రక్షిస్తాను. ఎవరి నిమిత్తం? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరిని మృత కళేబరములుగా ఉండిరి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. చూసారా, వాళ్ళు నీ మీద వేస్తున్నారు అనుకున్నావా? రంకులు నా మీద వేస్తున్నారు, నువ్వే భయపడక అని దేవుడు తన బిడ్డని ధైర్యపరిచి నువ్వేం యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, నేను చూసుకుంటాను. వాళ్ళు వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోతాడు రాజు, ఇంటికి వెళ్ళిన తర్వాత సంహరిస్తాను నేను అన్నాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ దేవతలు, దేవుళ్ళు, కర్రలు, రాయిలు, బొమ్మలు, రప్పలు వాళ్ళని రక్షించలేదు. నా వల్ల జరిగింది అదంతా. నేనే చూసి చూడనట్టు ఊరుకున్నాను, ఎందుకంటే వాళ్ళు తర్వాత మళ్ళీ మీ మీదకి యుద్ధానికి వస్తారని నాకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళని కొట్టుకొని సంహరించుకొని అని ఊరుకున్నాను నేను. మీ మీదకి డైరెక్ట్గా వస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి, నిన్ను కాదు వేసేది, నీ మీద కాదు రంకెలు వేసేది నా మీద అని చెప్పి దేవుడు కల్పించుకొని ఏం చేశాడు? ఒక దూతను పంపించాడంటే ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ మందిని సంహరించేది దూత. మొత్తిందంట వెళ్ళి దేవదూత. హల్లెలూయా. హల్లెలూయా. బయలుదేరి 185,000 మందిని మొత్తెను. ఉదయం జనులు అందరూ లేచేటప్పటికి వీరంతా మృత కళేబరాలు అయిపోయారు, చనిపోయిన శవాలు అయిపోయారు అందరూ కూడా. అయితే ఏం జరిగింది? అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిష్రూకు అనే తన దేవతా మందిరములో, చూసారా, అక్కడ దేవుళ్ళ బొమ్మలను, దేవతల బొమ్మలను తగలబెట్టాడు. ఇక్కడికి వచ్చి తనకొక దేవత, మళ్ళా నిష్రూకు అట తన దేవత మందిరం.
ఏ దేవత? నిస్రోకు. ఆయన దేవతా మందిరంలో మొక్కుతా ఉన్నాడట. ఈ రాజు, అషూరు రాజు సిగ్గుపడిపోయి, ఇంకా సిగ్గు రాలేదండి. అయ్యో వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, దూతలు పంపించి ఇంతమందిని సంహరించాడే, వాళ్ళు ఎవరు యుద్ధానికి రాలేదే, ఎలా జరిగింది అనే ఆలోచనే లేకుండా పోయింది. ఈ రాజుకి భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు దేవతా మందిరంలో మొక్కుతా ఉన్నాడట. మొక్కుతా ఉన్న సమయంలో తన కుమారులైన అద్రమెలెకును షరెజెరు ఖడ్గంతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడన్న ఎన్నషద్దోను అతనికి మారుగా రాజాయను. హల్లెలూయా. మంగళవారం అంటే నేను సచివాలయంలో పని ఉండి సచివాలయానికి వెళ్ళిపోయాను. అయితే మధ్యాహ్నం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 ఆ టైంలో పిల్లోడికి వాంతులు అయిపోతున్నాయి. వాంతులు అయిపోతుంటే అదే మామూలుగా వాలిపోయి వాంతులు చేసుకుంటున్నాడు. వాంతులు చేసుకుంటుంటే నేను వచ్చేటప్పటికి పర్లా కొద్ది బాగానే ఉందని చెప్పి ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాను. మంచం మీద పడుకోబెట్టి అది భోంచేద్దామని చెప్పి కింద కూర్చున్నాము. కూర్చోగానే మోషన్స్ అయిపోతున్నాయి. మోషన్స్ అయిపోతుంటే అంటే వాంతులు మోషన్స్ ఒకసారి అయితే డేంజర్ బాగా. నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు అదే 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలు అలాగే వాంతులు మోషన్స్ అయ్యి మా ఎదురుగానే చాలామంది చనిపోయారు అట్లాగే సడన్గానే. అయితే నాకు ఇక భయం వేసి బొంటిమిల్లో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయితే అతను ఏం కాదులేని చెప్పి మామూలుగా ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేయగానే మళ్ళీ మోషన్స్ ఎలా అంటే వాటర్ లాగా మంచినీళ్ళు లాగానే మోషన్స్ అయిపోతున్నాయి. పిల్లోడు సోలిపోయాడు మాట. ఫుడ్లో ఏదో పాయిజన్ ఉంది, చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపో, లేకపోతే డేంజర్ అయ్యా, అర్జెంటుగా తీసుకెళ్ళిపో అన్నాడు. ఇక నాకు కాళ్ళు చేతులు ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాల. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తే మా అమ్మ అలా ఉండగానే వాటర్లాగా విరోచనాలు అయిపోతున్నాయి. పిల్లోడు ఇక సోలిపోయాడు, పడిపోయాడు. ఇక వెంటనే భయం వేసి అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మగారు ప్రార్థన చేశారు. అమ్మగారు ప్రార్థన చేశాక బాగుంది. అమ్మగారు కూడా ప్రార్థన చేసి చెప్పారు, అమ్మగారు ఏం కాదు సమయాలు, ఏం కాదు ప్రార్థన చేశాం కదా, ఏం కాదు అన్నారు. నేను అనుకున్నాను పిల్లోడేమో మొత్తం అయిపోయింది, నేను ఇంకా పిల్లోడు బ్రతకడు అనుకున్నాను. అమ్మగారు ఏంటి ఇలా అన్నారు, పిల్లోడిని చూడలేదు కదా, ఇలా అన్నారు ఏంటా అనుకున్నా. కానీ అమ్మగారు అన్న మాట వల్లే పిల్లోడు ఈరోజు ఇలా ఉన్నాడు. అయినా యేసయ్య ఈ రకంగా బిడ్డను బ్రతికించాడు అమ్మగారి ప్రార్థన వల్ల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. చూడండి, చిన్నపిల్లలకి విశ్వాసం తెలియదు, పెద్దవాళ్ళు విశ్వాసం ఉంచాలి. దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేశాం కదా, ఇంతకు మించి చేశాడు దేవుడని. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు దీవించబడతారు. హల్లెలూయా. చిన్నపిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అంటే చిన్న విషయం కాదండి. చూసారా, కలరా అంటారు ఆ వ్యాధి పేరు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ బిడ్డకి సహాయం చేశారు, స్వస్థపరిచారు. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు గాడ్. ఏదన్నా ప్రార్థన ద్వారా సమస్తము కూడా దేవుడు సహాయం చేస్తారు. విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా.